హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చు. మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్టయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇవ్వడం జరిగిందండి. మారుతి సుజుకి విటారా బ్రిజా VDI వేరియట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2017 6 నెలల బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 64,000 తిరిగిందండి. బండి నెంబర్ సహా చూపిస్తున్నాను. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంజన్ నెంబర్, చాసి నెంబర్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్టయితే ఒక 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగానా? చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటా ప్రాణండి. ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంటా ప్రాణండి. ఏ ప్రాణం కూడా డ్యామేజ్ అయితే కదండి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. ABS బ్రేక్ కూడా ఉందండి. టైం ఇంజన్ చూసుకున్న కంపెనీ యొక్క టైం ఇంజన్ అవుతుందండి. ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి. ఇంజన్ స్టీల్డ్ ఉంది. గేర్ బాక్స్ స్టీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. చాసీ ఓకేనండి. రైట్ సైడ్లో చాసీ ఉన్న ఓకే, లెఫ్ట్ సైడ్లో చాసీ కూడా ఓకేనండి. బాన్లెట్కి కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంజన్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. ఇది టోటల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు. వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి. చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలై వీల్స్ అయితే రావండి, కానీ కస్టమర్ ఎక్స్ట్రా అలై వీల్స్ అయితే వేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. ఒక 60% టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి. ఈ బండి యొక్క ఇంజన్ నెంబర్, చాసి నెంబర్ చూపిస్తానండి. మీరు కావాలంటే సర్వీస్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. 4 విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే డోర్ యొక్క సీల్ కూడా. లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుందండి. రీడింగ్ చూసుకుంటే 64,000 ఎత్తుందండి. ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఇన్బుల్ బ్లూటూత్ కానీ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంది. AC సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ AC అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, డ్రైవర్ సైడ్ ఒకటి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేవు. సీట్ కవర్ ఒకటి కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయండి. దీని మీద మనం లెదర్ సీట్ కవర్స్ వేయించుకున్నామంటే ఇంకా వెహికల్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి. చూసుకోవచ్చు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఒక 60% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మారుతి సుజుకి విటారా బ్రిజా VDI వేరియట్ అండి. VDI వేరియట్. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. డిక్కీ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు మీరు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకుని కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్. స్టెప్నీ టైర్ చూసుకుంటే స్టెప్నీ టైర్ కూడా ఒక 60 to 70% స్టెప్నీ టైర్ అవుతుందండి. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి. డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ది. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. డోర్ మీద ఒక చిన్న డెంట్ అవుతుంది. చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది.
ऐसे ही पकड़ना, वीडियो रनिंग में है, ऐसे ही पकड़ना, ఇప్పుడు పీछे यार. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రిజా VDI వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, 2017 6 నెలల బండి అండి, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే 64,000 తిరిగిందండి. బండి నెంబర్తో చూపిస్తున్నారు, మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. టైం ఇంజన్ చూసుకున్నాక కంపెనీ యొక్క టైం ఇంజన్ అవుతుందండి. ఇంజన్లో ఇంతవరకు స్పానర్ కూడా పెట్టలేదు. ABS బ్రేక్ కూడా ఉంది. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టము, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. ఇన్బుట్ బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 4,95,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 4,95,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి, ఎక్కువ అయితే లేదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.